అతనిని నీచముగా చావునకు గురి చేయుదము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17వ వచనం నుండి 20వ వచనం వరకు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము, ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు, మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. అతని పలుకులు యథార్థమేమో పరిశీలింతము, అతనిని మరణమే తీరున ఉండునో చూతము. నీతిమంతుడు దేవుని కుమారుడనేని దేవుడతన్ని పక్షము తీసుకొనును, శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతన్ని శతభావమేపాటిదో సహన భావనం ఎంత గొప్పదో పరీక్షించి చూతము. అతన్ని నీచమైన చావునకు గురి చేయుదము. దేవుడైన తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు. ఇది ప్రభువాకు. ఈశ్వరునికి వందనములు. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకునే నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకునే నీవే దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు. ఒక కోటి తారకులే రాజిల్లినా, నీవు లేని జీవనము ఇరులే సదా. నీ వాక్య ధ్యానంబు సాగింపగా, నీ వెలుగు నాలోని బాసిల్లెనే. ఒక కోటి తారకలు రాజిల్లినా, నీవు లేని జీవనము ఇరులే సదా. నీ వాక్య ధ్యానంబు సాగింపగా, నీ వెలుగు నాలోనే బాసిల్లెనే. నిన్ను వేడిన ప్రతి వారిని దయచూతువే, దరి చేర్తువే. ప్రియమార నన్ను బ్రోచు నా యేసయ్యా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకునే నీవే దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. 2వ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుండి 4వ అధ్యాయము 3వ వచనం వరకు. 2వ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుండి 4వ అధ్యాయము 3వ వచనం వరకు. సహోదరులారా, అసూయ స్వార్థపరత్వములు ఎచట నుండునో
అచటల జడియు సర్వవిధములగు నీచ కార్యములను ఉండును. కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండియుండి సత్కార్యప్రదమగును. అది పక్షపాతమునకును వంచనకును దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. మీ మధ్య ఇన్ని యుద్ధములు పోట్లాటాలు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండి సదా కలహించుచుండు వ్యామోహల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయపడుదురు గాని పొందలేరు, కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలియునో వాని కొరకై దేవుని ఆర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు ఆర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవనముకై మీరు వానిని కోరుదురు గదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనములు పొంగగా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనములు పొంగగా. జీవనాథుడు యేసువే, శాంతి కాంతి కూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా, సత్యమునే బోధించాడు. హల్లెలూయా హల్లెలూయా, శాంతి కాంతి కూర్చాడు. సత్యమునే బోధించాడు. జీవము మనలో నింపాడు, జీవన మార్గం చూపాడు. జీవము మనలో నింపాడు, జీవన మార్గం చూపాడు. జీవనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనములు పొంగగా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనములు పొంగగా. ప్రభువు మీతో ఉందిరుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30వ వచనము నుంచి 37వ వచనం వరకు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 30వ వచనము నుంచి 37వ వచనం వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికీ తెలియకూడదని ఆయన కోరిక. ఏలయనా మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానుడగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతటా వారు కపెర్నౌమునకు వచ్చిరి. అందుక ఇంట ప్రవేశించిన పితప యేసు తన శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగాను. తమలో గొప్పవాడెవ్వడని
మార్గమధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరము ఇయ్యలేకపోయిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటి వాడు కాగోరునో వాడు అందరిలో చివరి వాడై అందరకు సేవకుడిగా ఉండవలెను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరు కండ్లు మూసుకొని నాతో పాటు ఏకీభవిస్తూ ప్రార్థించుకుందాం. వాక్యము వింటున్నప్పుడు ఆత్మ స్వరూపుని యొక్క సహవాసము చాలా ముఖ్యం. వాక్యం బోధిస్తున్న నాకును వింటున్న మీకు ఆత్మస్వరూపుడు తనకి విజ్ఞానాన్ని దయచేయమని, విన్న యొక్క వాక్యాన్ని ఆచరణలో పెట్టే ఆ యొక్క ధైర్యమును అలవాటును మనకు దయచేయమని, అదే విధముగా వాక్యం వింటున్నప్పుడు ఎటువంటి సైతాను శోధనలకు కూడా రాకుండా యొక్క స్థలమును ఆయనకి ఆధీనములో ఉంచుకోమని ప్రార్థించుకుందాం. ఈ మనవలన్నిటినీ మా నాథుడును మీ ప్రియ కుమారుడైన యేసయ్య ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, 35వ వచనం చదవండి. ఈనాడు యొక్క సువిశేష పఠనములో 35వ వచనం, మార్కు శుభవార్త 9:35. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వారు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలెను అని పలికెను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు స్వయాన తన యొక్క శిష్యులతో చెబుతూ ఉన్నాడు, మీలో ఎవరు మొదటివాడుగా ఉండాలని తలుస్తూ ఉన్నారో వారు సేవక రూపమును దాల్చి ఉండాలి. మీలో ఎవరైతే అదుకుడుగా పిలువబడాలని అనుకుంటున్నారో మీరు ఒక సేవక రూపమును దాల్చి మీ యొక్క జీవితాన్ని కొనసాగించాలి అని యేసుక్రీస్తు ప్రభువే స్వయాన పలుకుతూ ఉన్నాడు. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, మనిషి కుమారుడు ఇహలోకానికి సేవించుటకు కానీ సేవింపబడుటకు రాలేదు అని. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు ప్రభు స్వయాన చెబుతున్నాడు, మనిషి కుమారుడు ఇహలోకానికి వచ్చింది సేవించుటకే కానీ సేవింపబడుటకు కాదు. అంటే సేవ చేయుటకే కానీ సేవ చేయించుకోవడానికి కాదు అని ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు తనను గురించి తాను ప్రస్తావించుకుంటున్నాడు. అయితే ఈనాడు మనము సువిశేష పట్టణంలో గమనించుకుంటే ఇక శిష్యులు యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రతి ఒక్క పనిని చూశారు. యేసుక్రీస్తు ప్రభు ఏ యొక్క ప్రదేశంలో కూడా నేను అదుకుడను అని ఎప్పుడు పలకలేదు. యేసుక్రీస్తు ప్రభు ఏ యొక్క ప్రదేశంలో కూడా నాకు అన్ని సామర్థ్యములు ఉన్నవి, నేను బలాస్తుడను, సామర్థ్యము కలవాడిని అని
ఎక్కడా పలికినట్టు మనం చూడలేదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్న తన యొక్క శిష్యులు చెబుతూ ఉన్నారు. వారు తర్కించుకొనుచున్నారు, వారిలో వారు డిస్కస్ చేసుకుంటున్నారు. మనలో ఎవరు అధికుడు, గొప్పవాడు ఎవడు అని వారు మాట్లాడుకుంటున్నారు. కానీ వారి యొక్క గురువైన యేసుక్రీస్తు ప్రభు మాత్రం, ఇదిగో నేను సేవ చేయుటకే వచ్చాను, సేవ చేయించుకోవడానికి రాలేదు అని చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఒక ఇంటి వారు చాలా ఉన్నత స్థితిలో, లేకపోతే చాలా ఉన్నవారు అనుకోండి, ధనికులు అనుకోండి, వారింట్లో ఎవరిని పెట్టుకుంటారండి? మనం ఆ రియాలిటీకి ఎంతో దూరంలో లేవు. ఎవరిని పెట్టుకుంటారండి? పని మనిషిని పెట్టుకొని ఉంటారు. ఆ పని మనిషి యొక్క పని ఏమిటండి? పని మనిషి యొక్క పని ఏమిటి? ఆ ఇంటి యొక్క పనులను చక్కదిద్ది ఆ యొక్క ఇంటిని శుభ్రంగా చూసుకోవటం కదా. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు అటువంటి తత్వమును కలిగి ఉండాలి అని తన యొక్క శిష్యులకు చెబుతూ ఉన్నారు. శిష్యులు ఏమన్నా ఉన్న స్థితి నుంచి వచ్చారండి? వారెవరండి? చేపలు పట్టుకునేవారు, సుంకము వసూలు చేసేవారు, ఇటువంటి వారినే కదా యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకున్నది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నత స్థితిని చూసిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క ఉన్నతత్వమును చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈనాడు వారిలో యేసుక్రీస్తు ప్రభు తరువాత గొప్పవాడు ఎవరు అని వారు ఆలోచిస్తూ ఉన్నారు. వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి యొక్క పని ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువుని తూచా తప్పకుండా అనుసరించాలి, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన యొక్క బోధన ఆలకించాలి, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న యొక్క సత్యమును ఆలకించాలి, ఆ సత్యమును ఇతరులకు తెలియపరచాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క మరణ పునరుత్థానముల గురించి మార్కు శుభవార్తలో 3 సార్లు చెప్పాడండి. మార్కు శుభవార్త 8:31 తీయండి. మార్కు శుభవార్త 8:31. యేసు తన శిష్యులతో, మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము, సత్యమనుట యేసుక్రీస్తు ప్రభువు మొదటిసారి తన యొక్క మరణ పునరుత్థానముల గురించి మార్కు శుభవార్త 8:31 పలికాడు. అదే విధముగా 9:31 చదవండి. ఏలయనా మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానుడగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. అదేవిధంగా 10:33 చూడండి. ఇదిగో మనము యెరూషలేము వెళ్ళుచున్నాము, మనిషి కుమారుడు ప్రధానార్చకుల, ధర్మశాస్త్ర బోధకుల చేతులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణదండన విధించి అన్యుల చేతులకు అప్పగింతురు. 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క మరణ పునరుత్థానము గురించి తన యొక్క శిష్యులకు ప్రస్తావిస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. ఇదిగో నన్ను ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు తీసుకొని వెళ్ళి మరణదండన విధిస్తారు. నేను మరణించినా కానీ 3వ నాడు లేవిస్తాను. నాకు తండ్రి దేవుడు తన యొక్క చిత్తానుసారముగా నేను జీవిస్తున్నాను కాబట్టి, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క తండ్రి దేవునికి చిత్తానుసారంగా జీవించాడు? గెత్సెమేను తోటలో యేసుక్రీస్తు ప్రభువు తన అప్పగింపు పూర్వ నాటికి ఆ యొక్క రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడండి? గెత్సెమేను తోటలో తన దుఃఖమును వ్యక్తపరుస్తూ ఉన్నాడు తన యొక్క తండ్రికి. ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఈ యొక్క పాత్రను నేను
తాగుటకు నీ చిత్త ప్రకారమే నా యొక్క జీవితంలో జరుగునుగాక. నా చిత్త ప్రకారము కాదు, ఇదిగో తండ్రి నీ చిత్త ప్రకారము నా జీవితంలో జరుగునుగాక అని చెబుతూ ఉన్నారు. ఈ యొక్క పాత్రను నేను తాగాలని నీకు ఉన్నట్లయితే నీ చిత్త ప్రకారమే నా జీవితంలో ఇది జరుగునుగాక అని యేసుక్రీస్తు ప్రభువు తనకు తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తానుసారముగా యేసుక్రీస్తు ప్రభువు శ్రమలు పొందాడు, మరణము పొందాడు, మూడవ నాడు లేపబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను పిలిచి ఆ యొక్క నిగడ సత్యమును వారితో పలుకుతూ ఉన్నాడు. కానీ వారు ఏమైనా అర్థం చేసుకున్నారా? తన బాధను అర్థం చేసుకోలేదు. కాగా వారిలో ఎవరు గొప్పవాడు, ఏ విధముగా తాను గొప్పవారు, వారిలో వారు చెప్పుకుంటూ ఉన్నారు, నేను గొప్పవాడును, నేను గొప్పవాడును. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు గొప్పవారు అంటే మనం బైబిల్ ప్రకారంగా చూసుకుందాం. సేవకుడుగా ఉండి సేవను చేసేవాడు, అధికారములో ఉండి అధికారాన్ని చూపించేవాడు కాదు, అధికారములో ఉండి ఒక సేవక తత్వాన్ని కలిగి ఒక సేవకుడుగా తన యొక్క జీవితాన్ని మలుచుకొని ఆ తన కింద ఉన్న యొక్క ప్రజలకు సేవ చేసేవాడే నిజమైన సేవకుడు. అలాగా మనకి ఏ విధముగా సేవ చేయగలము అంటే వినయముతో ఎప్పుడైతే మనం ఉంటామో, గర్వంతో కాదండి, స్వార్థ బుద్ధితో కాదు, అసూయతో కాదండి. స్వార్థ బుద్ధితో, గర్వంతో, అసూయతో నీవుంటే నువ్వు సేవకుడు అవ్వవు, కానీ ఇతరులను దూషించువాడుగా నువ్వు మారతావు. ఇతరుల యొక్క ఆ యొక్క మేలును, ఇతరులు ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు ఆ యొక్క ఎదుగుదల నచ్చదు. ఎందుకంటే నువ్వు స్వార్థంతో ఉన్నావు కదా, అసూయతో ఉన్నావు కదా, గర్వంతో విర్రవీగిపోతున్నావు కదా. అప్పుడు నీవు ఇతరుల యొక్క మెరుగుతనమును నీవు ఎప్పుడు నీ యొక్క జీవితంలోనికి తీసుకోలేవు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క సేవకుడికి ఉండవలసిన ఒక గొప్ప లక్షణము, గుణము ఏమిటంటే సుగుణం వినయము. ఆ యొక్క వినయము మనకి ఏ విధముగా ఉండాలి చూడండి ప్రియ సహోదరి సహోదరుల. మానవుడు తన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అధిక స్థితిలో ఉండాలని చూస్తాడు. ఎవరైనా కానీ భేద స్థితిలో ఉండాలని చూస్తారండి. ధనవంతుడిగా ఉండాలి, అధికారముతో ఉండాలి, ఖండబలము ఉండాలి, అంగబలము ఉండాలి అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అవునా అండి? అవునా కదా? అవునన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కొట్టరు, ఎందుకంటే మళ్ళీ నేను ఏదో కొట్టి అంటాను కదా. ప్రియ సహోదరి సహోదరులారా, అది సత్యము. మనకు ఒక పవర్ అంటూ ఉండాలి, అధికారమై ఉండాలి, నన్ను అందరూ గౌరవించాలి, నేను వెళ్ళినప్పుడు ఒక కుర్చీ తీసుకొచ్చి నా అక్కన వెయ్యాలి, నేను కూర్చోవాలి అనే అధికారంతో ఉండాలనే ప్రయత్నిస్తాం. అంతటి గౌరవాన్ని నేను పొందాలనే ప్రయత్నిస్తాం. కానీ ఇదిగో నేను కూర్చీ తీసుకువెళ్ళి వేయటానికి సాహసించు చాలాసార్లు. ఆ అధికారం అంటే ఇప్పుడు ఇంటిలో పనిచేసే యొక్క సేవకురాలకి ఎవరైనా కూర్చి తీసుకొచ్చి ఆ ఇంటి వాళ్ళు వేస్తారని ధనికులు వేయరు. వాళ్ళ ముందు నువ్వు ఏడు కూర్చోవాలి, కింద కూర్చోవాలి. వారి యొక్క అధికారాన్ని, వారుకున్న డబ్బును చూసి, బంగారాన్ని చూసి, సిరి సంపదలు చూసి, వీటిని చూసి వచ్చిన అధికారం అది. కానీ ఆ యొక్క అధికారం శాశ్వతము కాదు ప్రియ సహోదరి సహోదరులారా. వినయముతో కూడిన అధికారము, సేవకతత్వముతో కూడిన అధికారము, అణిగి ఉన్న అధికారము, అది గొప్ప అధికారము, శాశ్వతమైనది. డబ్బును చూసి వచ్చే అధికారము కాదండి, నీకున్న సిరి సంపదలు చూసి వచ్చే ధైర్యము కాదండి శాశ్వతం. నీకున్న యొక్క అంగబలము చూసి వచ్చే అధికారం కాదండి, అటువంటి ధైర్యం శాశ్వతము కాదండి. ఎప్పుడైతే నీవు తగ్గించుకొని అణిగి ఉంటావో, ఎదిగినా కానీ ఒదిగి ఉంటావో, అది నిజమైన అధికారం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ మహాత్మా గాంధీ గారు తెలుసు కదా, తెలుసా? మహాత్మా గాంధీ గారు ఒకటి అంటూ ఉంటారు, నేను క్రీస్తుని నమ్ముతాను కానీ క్రైస్తవుడును నమ్మను. నేను బైబిల్ నమ్ముతా, బైబిల్లో చెప్పిన క్రీస్తు జీవించిన విధానం మాత్రం నిక్కర్సుగా నేను నమ్ముతా, కానీ క్రైస్తవుడును మాత్రం నేను నమ్మను అంటాడు. అయితే ఆయన యొక్క
మన యావత్ ప్రపంచంలో నీతిని, న్యాయమును, సత్యమును గూర్చి ఎన్నో గ్రంథాలు చెబుతూ ఉంటాయి. కానీ మహాత్మా గాంధీ గారు మాత్రం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముకి ముగ్ధుడయ్యాడు. ఆ యొక్క వాక్యములేంటో మనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి శుభవార్త యేసుక్రీస్తు ప్రభు ప్రసంగించాడు. ఇది అష్టభాగ్యం ప్రసంగిస్తున్నప్పుడు అది చదివినప్పుడు ఆయన యొక్క ఒళ్ళు పులకరించిందంట. ఈ యొక్క మహాత్మా గాంధీ గారి యొక్క ఒళ్ళు. అవి మత్తయి శుభవార్త 5:3. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. 5వ వచనం చూడండి. వినమ్రులు ధన్యులు, వినయాత్ములు ధన్యులు, వారు భూమికి వారసులైదురంట. ఇదిగో నీ వినయముగా ఉంటే భూమికి వారసులు అంటే ఏమిటి? ఈ యొక్క భూమి మీద నివసించే ప్రతి ఒక్క జీవికి నువ్వు అధికారి. ఎందుకంటే వినయంతో నువ్వు వాటిని పాడు చేయవు కదా. వినయంతో ఉంటే నువ్వు వాటిని దూషించవు కదా. వినయముతో ఉంటే నువ్వు స్వార్థముగా వాటి ముందు నువ్వు ఉండవు కదా. నీకు ప్రవక్తన స్వార్థపూరితమైన ప్రవక్తన ఉండదు. కాబట్టి నువ్వు వినయాంబరులు ధన్యులు, వారు భూమికి వారసులవుతురంట. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కదానికి నువ్వు వారసుడవుతావు ఎప్పుడైతే నువ్వు సేవక తత్వముతో ఉంటే. ఒక సేవకుడిగా నువ్వు మారితే, ఒక వినయ సేవకుడిగా ఉండాలి. వినయముతో కూడిన సేవకుడిగా నువ్వు ఉన్నప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. మీరు ఫాస్ట్గా తీయకపోతే లేట్ అయింది, తర్వాత నన్ను అనొద్దు. ఆదికాండము 1:28. దేవుడు వారిని మానవుడును దీవించి సంతానోత్పత్తి చెందుము, భూమండలమనంతటా నివసించి దానిని వశము చేసుకొనుము, ఆ నేలలోని చేపలను, ఆకాశములోని పక్షులను, ఆ నేల మీద జంతువులను పాలింపడం. నీటిలో ఉండే జంతువులకు నువ్వే అధికారం, నేల మీద నడిచే జంతువులకు నువ్వే అధికారం, ఆకాశములు ఎగిరే పక్షులకు ఎవరు అధికారండి? ఆ అధికారం అనేది భూమి మీద ఉన్న నీ యొక్క సంపదను చూసి రాకూడదు. దేవుడు నీకు అనుగ్రహించిన ఆశీర్వాదం గురించి నువ్వు మాట్లాడుకోవాలా. నీకున్నవన్నీ కూడా దేవుడు నీకు సమకూర్చాడని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నీ దగ్గర పనిచేసే సేవకుడి వలె నీవు కూడా సేవకతత్వాన్ని కలిగి ఉంటావు. నీకున్నవన్నీ కూడా దేవుడే నీకు వస్తాడు. అందుకే యోబు గారు చెబుతూ ఉంటాడు, ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవానే ఇచ్చాడు, యెహోవానే తీసుకున్నారు, ఆయనకే మహిమ కలుగునుగాక అని చెప్తూ ఉంటాడు. తనకు జీవితంలో సమస్తమును కోల్పోయినా కానీ దేవుడు తనతో ఉన్నాడు అని యోబు గారు గ్రహించాడు. యోబు గారు విర్రవిగిపోయాడండి. అన్నీ సమకూర్చాడు దేవుడు యోబు గారికి. ఆయన కావలసిన ప్రతి ఒక్కటి 100 దేవుడు తనకిచ్చాడు. దాన్ని చూసుకొని అంగబలముతో తనకున్న వాటిని చూసి గర్వముతో ఉండలేదు, విర్రవిగిపోలేదు. దేవునికి విశ్వాసము కలిగి ఉన్నాడు, వినయము కలిగి ఉన్నాడు, తన యొక్క సేవకులు మంచిగా చూసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన యొక్క అధికారాన్ని వినియోగపరుచుకున్నాడు, కానీ దుర్వినియోగం పరుచుకోలేదు. అందుకనే యోబు గారు తన యొక్క విశ్వాసాన్ని అంత దృఢముగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వినయము గురించి పునీత్ అగస్టిన్ గారు చెబుతూ ఉంటాడు. వినయము అన్ని గుణాలకు తల్లి అంట. ఏంటండి? వినయము అన్ని సుగుణాలకు తల్లి వంటిది. గర్వం దేవదూతలను పతనము చేస్తే ఈ యొక్క వినయం దేవుడినే యెహోలోకానికి రప్పించినది. గర్వం దేవదూతలను పరలోకం నుండి కిందకు పడవేస్తే వినయము ఈ యొక్క భూలోకానికి వచ్చినది. ఆ వినయం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. గర్వంతో ఉన్న యొక్క దేవదూత యెహోలోకములో పడిపోతే పరలోకములో ఉన్న దేవదూత కిందకు వస్తే ఆ యొక్క గర్వముతో ఉండకుండా వినయమును
ఇహలోకానికి తీసుకువచ్చింది ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ఆయన పలుకుతున్నాడు, నేను సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు అని. యేసుక్రీస్తు ప్రభుకి నిజముగా తెలుసు ఈ అధికారం అంటే ఏమిటో. యేసుక్రీస్తు ప్రభుకి నిజముగా తెలుసు, సత్యముగా తెలుసు యొక్క అధికారం అంటే ఏమిటో. అధికారం అంటే సేవ చేయటములో ఉన్నది, అంతేగాని సేవింపబడుటలో కాదు, సేవ చేయించుకోవడంలో కాదు. నీకు ఏమి ఉన్నా కానీ నువ్వు అధికుడవు కాదు. అందుకనే పునీత పౌలు గారు చెప్తూ ఉంటాడు, నీవు ఒకవేళ గొప్పలు చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్పుకోవాలండి? నిన్ను సృష్టించిన నీ దేవుడి గురించి, నీ గురించి కాదు. నీకున్న చౌలీలు నీ కాదు, కట్టుకుంటున్న బట్టలు నీ కాదు, దేవుడు నీకోసగాడు. నువ్వు వేసుకుంటున్న బంగారు చైన్ నీది కాదు, అది స్థిరత్వముతో ఉండదు. స్థిరత్వం నీ యొక్క ఆత్మ, నువ్వు జీవించే విధానం స్థిరత్వము కాదు. నీ యొక్క ఆత్మ, దేవుడు నీకు వసిగిన ఆత్మ. ఆయన తన రూపంలో నిన్ను చేశాడు, తన యొక్క శ్వాసను నీ యొక్క ముక్కు రంధ్రంలో నుంచి ఊదాడు. అంతటి గొప్ప ప్రేమను దేవుడు నీకు ఇస్తే, ఒరే బాబు వినయముగా జీవించండి రా అంటే, మనము మాత్రం అధికారము కోసం ప్రాడుకులాడుతూ ఉన్నాం. నేను పోయి మీకు ప్రదేశమును ఏర్పరుస్తానని దేవుడు చెప్పాడు. ఎక్కడండి? నా యొక్క తండ్రి ఇంటిలో చాలా గదులు ఉన్నాయంట, విశాలవంతమైన గదులు ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభు పలికాడు. నేను పోయి మీ అందరికీ కూడా ఆ యొక్క స్థలమును ఏర్పరుస్తానని చెప్పాడు. మరి మనమేమో ఇక్కడేమో అధికారం కోసం కొట్లాడుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువేమో ఇహలోకానికి వినయముతో వచ్చి వినమ్రుడుగా సాధుశీలుడుగా బ్రతికాడు. ఆయన పోయి వరబాబు మీ యొక్క జీవితాన్ని మంచిగా జీవించండి అని చెబుతూ ఉంటే, మనమేమో ఇహలోకములో ఉన్న వాంఛలకు గురవుతూ అధికారం కోసం గురవుతూ బ్రతుకుతూ ఉన్నాం. మరి అటువంటి యోగ్యత మనలో ఉన్నదా? మన నిజమైన సేవక తత్వాన్ని కలిగి ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియా సహోదరి సహోదరులారా. అయితే మీకు అందరికీ కూడా క్రీస్తు ప్రభువు మనందరితో పలుకుతున్నాడు. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 26, 28 చూడండి. కానీ మీరు ఇట్లుండరాదు, మీలో ఎవడైనను గొప్పవాడు కాదలిచిన అతడు మీకు సేవకుడుగా, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులతో చెబుతూ ఉన్నాడు, మీరు అట్లా ఉండవద్దు. మీలో ఎవడైనా గొప్పవాడు కావాలి అంటే సేవకుడిగా ఉండాలి అని. 28వ వచనం చూడండి మా. అట్లే మనిషి కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. చాలమ్మా. పేతురు గారు కూడా పలుకుతూ ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూసుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరందరూ వినయము అనే వస్త్రమును ధరింపవలెను. ఏలయనా దేవుడు అహంకారులను ఎదురించి వినయశీలులను రక్షించును. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అది దేవుడి. నీ వినయశీలుడిగా ఉంటే దేవుడు నీ పక్షమున ఉండి నేను రక్షిస్తాడంట. అదే విధముగా మనము బైబిల్లో కొంతమంది ఉన్నారు. అవి ఇద్దరిని చూసుకొని మనం ముగించేసుకుందాం. ఒకటి, చాలామంది ఉన్నారు. మోషే, మరి బాప్తిస్మ యోహాను గారు, శతాధిపతి, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. కానీ నేను ఇద్దరు గురించి చెప్తాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుకుందాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనం. యేసుక్రీస్తు ప్రభు స్వయాన చెబుతూ ఉన్నాడు తన గురించి, తన యొక్క వ్యక్తిత్వం గురించి, తను ఏ విధముగా జీవించాలి అనుకున్నాడో, ఏ విధముగా జీవిస్తున్నాడో తనను తానుగా చెబుతూ ఉన్నాడు.
నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకునండి. అది ప్రియ సహోదరి సహోదరులారా, మీరెవరైనా నా నుండి నేర్చుకునని ఎవరికైనా చెప్పగలరా? నేను వినమ్ర హృదయుడను, సాధుశీలుడను, నా నుండి నేర్చుకునని మీరు ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరము చెప్పలేం ప్రియ సహోదరి సహోదరుల. కానీ యేసుక్రీస్తు ప్రభువే తనను తానుగా మీ ముందు ఆదర్శం, మనమందరి ముందు కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని ఉంచుతున్నాడు. ఇదిగో నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియో వినమ్ర హృదయుడని మీరు గ్రహించాలి, నన్ను చూసి మీరు నేర్చుకునండి అని ఆయన యథార్థముగా సత్యముగా చెబుతూ ఉన్నాడు. నిక్కర్సుగా తన యొక్క జీవితాన్ని జీవించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే చెబుతున్నాడు, ఇదిగో నన్ను చూసి మీరు నేర్చుకునండి, వేరెవరైనా వద్దు, నేనే సాధుశీలుడను, వినమ్ర హృదయాన్ని కలిగి ఉన్నా, వినయముతో ఉన్నవాడును నేను, నా తండ్రి చిత్తానుసారముగా జీవించటానికి వినయాత్ముడుగా లోకానికి వచ్చాను. అటువంటి వినయమును ఏనాడు కూడా పొరపాటున కూడా నేను వ్యతిరేకంగా పోలేదు. అందుకనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగాను అంటున్నాను. ఇంకొకటి చూసుకుందాం, మరియ తల్లి. అవును కదా, తల్లి కుమారుల గురించి తెలుసుకోవాలి. కాబట్టి మరియ తల్లి, లూకా శుభవార్త 1వ అధ్యాయము 42-46. 42. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా, నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించిన చాలమ్మా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే గబ్రియేలు దేవదూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, దేవుని యొక్క అనుగ్రహము నువ్వు పరిపూర్ణముగా పొంది ఉన్నావు, నీవు పవిత్రాత్మ ప్రభావం వల్ల గర్భము ధరించి ఒక కుమారునికి జన్మనిచ్చెదవు అని చెప్పినప్పుడు మరియ తల్లి యొక్క గబ్రియేలు దేవదూతను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటుంది. ఏంటండి? నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగునని. అప్పుడు ఆ యొక్క గబ్రియేలు దేవదూత ఆ యొక్క ప్రశ్నకు జవాబునిచ్చి, ఇదిగో పవిత్రాత్మ నిన్ను ఆవరించును, పవిత్రాత్మ ద్వారానే నీకు ఒక శిశువు జన్మనిస్తూ ఉన్నావు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము అని చెప్పినప్పుడు మరియ తల్లి ఇచ్చే జవాబు ఏమిటండి? ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆ యొక్క తండ్రి చిత్తానుసారముగా తన యొక్క ఏకైక కుమారేహలోకానికి తీసుకురావడానికి ఆమె ఎంత వినయముతో ఉండుంటుందో చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. తన యొక్క జీవితాన్ని ఎంత చక్కగా జీవించి ఉంటుందో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తన యొక్క తండ్రి యొక్క చిత్తానుసారాన్ని నెరవేర్చాలి అని తన యొక్క కొడుకుని, తన ఏకైక కుమారుని ఇహలోకానికి తీసుకురావడానికి గల ఎటువంటి పనినైనా కానీ ఆమె చేయటానికి సిద్ధపడింది ప్రియ సహోదరి సహోదరులారా. ఆమె మరణము ఒకవేళ తెలిస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపివేస్తారని కూడా ఆమెకు తెలుసు. అయినా కానీ తండ్రి పైన నమ్మకము, దేవుని పైన నమ్మకం పెట్టుకుంది, వినయముతో తన యొక్క జీవితాన్ని జీవించింది. అన్ని తన యొక్క హృదయంను పదిలపరుచుకొని వాటిపైన ఎప్పుడు కూడా తన యొక్క దృష్టిని ఉంచుకుంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగించింది. అటువంటి సేవకతత్వాన్ని కలిగి ఉన్నది. కానీ ఆమె ఏం చేసింది? ఎలిజబెత్ అమ్మ 6 మాసముల గర్భవతి ఉన్నప్పుడు అక్కడికి సేవ చేయటానికి వెళ్ళింది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతటి గొప్ప తన యొక్క హృదయము, సేవకతత్వాన్ని కలిగి అక్కడికి పోయి ఎలిజబెత్ అమ్మకు, తన సోదరి అయిన ఎలిజబెత్ అమ్మకు సేవ చేయడానికి వెళ్ళినది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా యహలోకములో ఉండే ఎటువంటి అధికారైనా కోరుకోకుండా దేవుని కోసము ఒక సేవకులుగా మారి, దేవుని యొక్క నామమునకు ఒక సాక్షులుగా మారి,
దేవునితో, ఇదిగో ప్రభువా మాకు వినయ హృదయాన్ని, ఒక వినయాత్ముడిగా మమ్మల్ని మార్చి మా యొక్క జీవితాలను మలచమని ప్రార్థించుకుంటూ దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున